రోజులు కూడా లేదు. మీడియా మిత్రులకి సిన్సియర్ రిక్వెస్ట్, ప్లీజ్ సపోర్ట్ అస్. వీఆర్ రెడీ టు గివ్ యూ సంథింగ్ స్పెషల్. మీ సపోర్ట్తోనే ఆడియన్స్కి వెళ్తుంది. అండ్ ఐ హోప్ what we are saying is making sense here. It's been a long journey. We are tired soldiers now coming back for promotion. So thank you once again. If I missed out anyone, please forgive me. Thank you. Amazing, Akhil garu. Yes. ఎలా ఉన్నారు సార్? సూపర్. సో ఫస్ట్ రిక్వెస్ట్ ఏంటంటే మేము కోసం ఒక గంట నుంచి వెయిట్ చేస్తున్నాం. సో అబ్రెట్గా క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ క్లోజ్ చేయకుండా కొంచెం అందరికీ అవకాశాలు ఇస్తారని కోరుకుంటున్నాను. సో అల్టిమేట్గా ఒక డైరెక్టర్ తాలూకా బాధ్యత ఏంటంటే ఒక మంచి సినిమా ఇవ్వడం మాత్రమే కాదు, ఒక నిర్మాతకి మంచి లాభం, అట్లీస్ట్ నష్టం లేని సినిమా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ సినిమా ఎంత పెద్ద హీరో అయినా ఆ హీరోకి బౌండరీ లేని మార్కెట్ అనేది ఒకటి ఉంటుంది. 100 కోట్లు 200 కోట్లు, బట్ 80 కోట్ల వరకు ఈ సినిమా మీద ఖర్చు పెట్టించడం కానీ, ఇంత ఆలస్యం కావడం కనుక కానీ మీ బాధ్యత ఎంతవరకు ఉంది? దానికి ఆయన చేశానండి, నేను చేసేస్తాను. ఒకటి ఫస్ట్ దీని అందరికన్నా ముందు హీరోకి బౌండరీస్ లేవు అనేది బాహుబలి నిరూపించిందండి. బాహుబలి ముందు ప్రభాస్ మార్కెట్, బాహుబలి తర్వాత ప్రభాస్ మార్కెట్. మేము అనుకున్నప్పుడు వీ హ్యావ్ ఎ సూపర్ స్టార్ ఇన్ ద మేకింగ్, అండ్ ఆఫ్టర్ దిస్ వన్ వాట్ ఈస్ అఖిల్, దట్స్ ఆల్ వి థాట్, దట్స్ ఆల్ వి సా, బోత్ అంతే చేసామండి. అదే చూసాం, మేము వేరే ఏది చూడలేదు. ఆయన అదే బిలీవ్ చేశాడు, మేము అదే బిలీవ్ చేసాం. ఎందుకంటే నేను అఖిల్ని తీసుకున్న రోజే ఈజ్ ఏ స్టార్ అనేది తీసుకున్నాను. స్టార్ని డెలివరీ చేస్తున్నామనే చూసాము. మేము మాకు ఇంత అవుతుందా అంత అవుతుందా అని మేము ఏ రోజు ఆలోచించలేదు. మాకు అలా సపోర్ట్ ప్రొడ్యూసర్ గారు ఇచ్చారు. సో అందువల్ల అంటే ఖర్చు అయినది వాస్తవం, ఖర్చు అయింది కదా. అఖిల్ గారు సార్, అసలు విజువల్స్ చూస్తుంటే చాలా కష్టపడ్డారనేది చాలా క్లియర్గా అనిపిస్తుంది. చాలా అంబిషియస్గా స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్, అందరికీ తెలిసిందే ఇది. బట్ ఉన్నట్టుండి సడన్గా పాన్ ఇండియా ప్లాన్స్ డ్రాప్ చేయడానికి కారణం ఏంటి? We have not dropped pan India plans. Let me clarify this, sir. Just so you know, it is Malayalam is releasing in Malayalam print. Yes, okay. We are not happy with the release date in Hindi. Okay. Sir, నేను pan India ప్లాన్ చేసుకున్నా, మన హోమ్ అనేది తెలుగు సార్. 28th of April is an outstanding release date for Telugu. సో నేను ఇప్పుడు తెలుగు రిలీజ్ డేట్ 2 weeks పోస్ట్పోన్ చేసుకుని హిందీ రిలీజ్ డేట్ బెటర్గా వర్క్ అవుతుందంటే మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. కాంతారా కూడా ఒక రిలీజ్ డేట్ పెట్టుకుని 1 week తర్వాత వాళ్ళు 2 weeks తర్వాత వాళ్ళు అటు వెళ్ళారు సార్. రైట్ నౌ సల్మాన్ ఖాన్ సర్స్ ఫిల్మ్ ఈస్ రిలీజింగ్ అవుట్ ఆఫ్ ద మార్కెట్. దట్ వాట్ ఆఫ్ ద రీసెర్చ్ వీ డిడ్, ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ అవుట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అ రిలీజ్ డేట్. వీ డోంట్ ఫీల్ వీ హ్యావ్ ఇనఫ్ ప్రమోషన్ టైమ్ ఆల్సో ఫార్ ద హిందీ. అంచేత మనం ఆ డెసిషన్ ఎందుకు తీసుకున్నామంటే నాట్ టు క్యాన్సిల్ ద రిలీజ్. పాన్ ఇండియా రిలీజ్ అంటే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే 5 యూనివర్సల్ రిలీజ్ డేట్స్ కావాలి, అన్ని చోట్ల డిస్ట్రిబ్యూటర్స్ హ్యాపీగా ఉండాలనేది ఒక ప్రాబ్లం ఉంది సార్. సో ఆ ప్రాబ్లం వల్ల వీ హ్యావ్ డిసైడెడ్ టు గివ్ అవర్ హోమ్ తెలుగు ప్రయారిటీ అండ్ నో వీ విల్ నాట్ చేంజ్ దిస్ డేట్ బికాస్ ఇక్కడ చేంజ్ చేస్తే ఇక్కడ దెబ్బతింటాం సార్. అండ్ మై లైఫ్ ఈస్ హియర్, మై హోమ్ ఈస్ హియర్, మై పీపుల్ ఆర్ హియర్. అంటే సైమల్టేనియస్గా కంటెంట్ కూడా రిలీజ్ చేయట్లేదు, దాని గురించేనా? దేనికి సార్? అంటే వేరే లాంగ్వేజ్ కంటెంట్ కూడా అంటే అదే కదా సార్. ద ప్రాబ్లమ్ ఈజ్ ఇప్పుడు నేను అది రిలీజ్ చేసేస్తే అక్కడ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. ఓకే. సో ఇఫ్ ద రిలీజ్ ఈస్ నాట్ హ్యాపెనింగ్ ఇన్ హిందీ రైట్ నౌ ఆన్ 28th, ఐ కెనాట్ పుట్ అవుట్ అదర్ కంటెంట్. బట్ అంటే మీరు అన్నట్టు కాంతారా అలా 1-2 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మీరు చెప్పిన సార్. బట్ డిలేడ్ రిలీజ్ చేస్తే ఫెయిల్ అయిన సినిమా అంటే పాన్ ఇండియా స్టేజ్లో వర్క్ అవని ఎగ్జాంపుల్స్ కూడా చాలా ఉన్నాయి కదా. ఎస్. ఆ వరి ఏం లేదా మరి? సార్, ఐ హ్యావ్ టు బిలీవ్ మై ఫిల్మ్. ఐ డూ బిలీవ్ మై ఫిల్మ్. ఐ లవ్ మై ఫిల్మ్. ఐ హ్యావ్ వర్క్డ్ ఆన్ ఇట్ ఫర్ 2 years. మేము కష్టపడి ఈ ప్రోడక్ట్ని తయారు చేసాం. We believe it's going to work, of course. One thing about this Thank one, you. I just want to finish this also. My question correct, 100%. We believe in our film. We have weighed those disadvantages and advantages, thinking that if the film doesn't do well, of course the release will get affected. We believe our film will do well, and we believe that we want to give it the best release possible, not a hurried release where it will just be overshined completely. ఇది మన అనిల్ శంకర్ గారు ఇది తెలుగు సినిమా గోయింగ్ టు పాన్ ఇండియా అండి. ఇది తెలుగు సినిమా, ఎప్పటికీ మన సినిమా తెలుగు సినిమాయే సార్. చేసింది తెలుగు సినిమా. ఇట్స్ ఆల్వేస్ బిన్ తెలుగు గోయింగ్ పాన్ ఇండియా. దట్ ఈస్ వై ద ప్రయారిటీ హ్యాస్ టు బి గివెన్ టు తెలుగు, నో మ్యాటర్ వాట్. అవర్ పీపుల్, దిస్ ఇస్ అవర్ హోమ్. సార్ అనిల్ శంకర్ గారు మీరు ఇప్పుడే సూపర్ స్టార్ అండర్ మేకింగ్ అన్నారు.
బాహుబలి తోటి పోల్చారు. బాహుబలి అటు సినిమా ముందు expect బాహుబలి సినిమాతో పోల్చలేదండి. ఐ డోంట్ వాంట్ టు. ప్రభాస్ కూడా ముందు బాహుబలి ముందు తర్వాత రేంజ్ ఒక సినిమా రేంజ్ ముందు తర్వాత అన్నారు. ఓకే, బట్ మరి అంత క్రేజీగా మీరు థింక్ చేస్తున్న సినిమాకి నైజాంలో బయ్యర్ ఎందుకు రావట్లేదు? అండి సినిమా వాజ్ సోల్డ్ ఫర్ ద ఫస్ట్ టైం. మూవీ 2 months ముందు మొత్తం అమ్మేసామండి టోటలీ. ఓకే, బయర్ రావటం కాదు, అమ్మేసాం. ఒకసారి అమ్మిన తర్వాత హూ ఎవర్ బాట్ ఇట్ హీ విల్ హ్యావ్ చాయిస్ ఆఫ్ హిస్ బయర్స్ అండ్ బేస్డ్ ఆన్ ఇప్పుడు ఒకళ్ళ దగ్గర ఒక రేట్ ఉంటుంది, ఇంకో రేట్ ఉంటుంది. ఏది బెస్ట్ ఆఫర్ దే విల్ బి గ్యాంబ్లింగ్. అండ్ అదర్ థింగ్ ఈస్ all the major distributors in Nizam, they are vying for this film. They called me directly, I called them, we gave it to some other person, just talk to him. He మాట్లాడుకుంటున్నాడు and he has his own things, he is very happy. అది లేదు కదా, ఇప్పుడు ఆయన ఓన్ రిలీజ్ చేసుకోవాల్సి వస్తుంది కదా. అలాంటిది ఏమీ లేదండి. ఇవాళ చెబుతున్నాను, ఇవాళ కూడా ద మేజర్ 3 distributors called him, he is in our office. ఇంకా నెగోషియేషన్ జరిగితే ఇంకా 2 వారాలు ఉందండి దీనికి. సో సురేందర్ రెడ్డి గారు, మీరు మొదట్లో ఈ సినిమాలో భాగస్వామిగా ఉంటున్నారు అని వార్తలు వచ్చాయి, తర్వాత మళ్ళీ తప్పుకుంటున్నారు అని వార్తలు వచ్చాయి. ఎంతవరకు నిజం అసలు? మీ వైఫ్ పేరు ఉంది సార్, ఉంది సార్, ఉంది సార్, కనిపిస్తుంది. అదే అంటే మీరు భాగస్వామ్యం ఉన్నట్టే. ఓకే, అదే ఓకే. Akhil, hi. Yeah, hi. You have done good enough number of films to judge a script. Some worked, some did not work. Yes, absolutely. And all that you explained, okay, mental, process, physical process, transformation of that. So with so much of patience, what is it about agent that made you feel like, yes, this is for me, so nene cheyali? With after all that you went through, so what made you still stick to your commitment? My journey was with agent, actually. So that whole, before the journey started, I had already, see, I think, I don't know if everyone knows this, naku action genre, action thrillers, in the action zone నాకు చాలా ఇష్టం. While love stories is very big part of my life and my family's life, I have a liking towards action movies. నాకు చిన్నప్పటి నుంచి ఇప్పటికి ఏది చేసినా నాకు యాక్షనే అట్రాక్ట్ అవుతాను ఇలాంటి జానర్కి. అండ్ అట్లాంటి టైంలో when I decided I want to go big, I want to go into that genre, I had met Suri bhai, and then ఆయన నాకు చెప్పిన ఐడియా నాకు ఇమీడియట్గా ఎక్సైట్ అయిపోయాను. మోర్ దెన్ ఎనీథింగ్. సి అండి, మనకి డైరెక్టర్తో మాట్లాడుతున్నప్పుడు వీ గెట్ అన్ ఎనర్జీ ఫ్రమ్ హిమ్, వీ గెట్ అ సార్ట్ ఆఫ్ ఒక ర్యాపోర్ట్ బిల్డ్ అవుతుంది. అండ్ వాట్ ఎవర్ ఐ వాస్ గెటింగ్ ఫ్రమ్ హిమ్ వాస్ గివింగ్ మీ కాన్ఫిడెన్స్. హీ డజంట్ నీడ్ టు ప్రూవ్ ఎనీథింగ్ టు మీ, వీ ఆల్రెడీ నో హూ ఈజ్ Surender Reddy. For me, that journey that I was looking for, I found that journey in him. So that once I committed to that journey, we both committed together, and we stuck to it with commitment. That's all I can say to answer you. Akhil, చెప్పండి. you have started boy ga hello Suresh gaani Akhil, మామూలుగా తెలుగు వాళ్ళందరూ కూడా మిమ్మల్ని ఓకే సార్ చెప్పండి. సరే అఖిల్, మామూలుగా జనరల్గా తెలుగు వాళ్ళందరూ మిమ్మల్ని ఇష్టపడేది లవర్ బాయ్గా. ఒక్కసారిగా చేంజ్ అవ్వటానికి మెయిన్ రీజన్ ఏంటి? అట్లాగే గడ్డాలు ఇవన్నీ కొట్టి అందరూ హీరోలు చేంజ్ అవుతున్నారు కదా, ఇప్పుడు కేజీఎఫ్ కానీ వీళ్ళందరూ ఎక్కువ మంది ఆ ప్యాటర్న్లో రావాలని కోరుకుంటున్నారా? ఎందుకు మీలో ఆ చేంజెస్ కనిపించింది? కేజీఎఫ్ ముందే కదా సార్ మాట్లాడుకుంది మనం. అవును, అప్పటికే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది లుక్ ట్రాన్స్ఫర్మేషన్. ఐ అండర్స్టాండ్ యువర్ క్వశ్చన్. సి యాజ్ అన్ యాక్టర్ నాకు నిజంగా నాకేం ఇష్టం చెప్పండి. క్యారెక్టర్ వచ్చేసి వైల్డ్ క్యారెక్టర్. వైల్డ్ అంటే ఎలా ఉండాలి? వైల్డ్గానే ఉండాలి. అందుకే క్యారెక్టర్ని బట్టి ఆ లుక్ ఉంది. మీరు ఎందుకు నిర్మాతగా మారారు ఈ సినిమాకి? పెద్ద సినిమా కాబట్టి అతనితో పాటు ట్రావెల్ అయ్యాను. అఖిల్, మామూలుగా జనరల్గా డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్లు టార్చర్ చేస్తారంటారు, మిమ్మల్ని ఏ రకంగా టార్చర్ చేశారు? సినిమాలో టార్చర్ సీక్వెన్స్ పెట్టారు. ఆ సీక్వెన్స్లో నిజంగా నన్ను టార్చర్ చేశారు. డూపు లేకుండా, ఏమీ లేకుండా, జాలి దయ ఏమీ లేకుండా నన్ను మాత్రం టార్చర్ చేశారు. ఆ సీక్వెన్స్లో టార్చర్ చేశారు. Akhil, your introduction film is an action film, Akhil. Sir. It didn't do well. Yes, we all know it. Yes.
బట్ అగైన్ ట్రయింగ్ ఫర్ ఎ వెరీ బిగ్ యాక్షన్ సీక్వెన్స్ అనేటువంటిది మళ్ళీ ఒక ఫిజికల్గా మీరు ఎంత జిమ్ చేశారో మెంటల్గా కూడా అంత జిమ్ చేయాల్సిన అవసరం ఉంది. Yes. You have to make up yourself for the. Yes, absolutely. Yet what is the. It brings more responsibility. Yeah. Definitely. మళ్ళీ ఒకసారి ఆ యాక్షన్ జోన్లో ట్రై చేసి సక్సెస్ అవ్వాలనేటువంటి దానికి మెంటల్ జిమ్. ఇది ఆ యాక్షన్ జోన్లో లేదు సార్. That was a socio fantasy. This is not in that zone at all. It is not at all a film or anything close. 1% కూడా ఆ సినిమాలో ఉండదు. So that was 8 years back, I guess. Okay. Correct? Okay. So I've had my journey through that, moved on from that, and I came into this phase. ఇప్పుడు what kind of image or what kind of response you are expecting from this film? Is it going to be a game changer to Akhil? If I say ledu idi game changer kaadante, it will just be another film. I'm lying to you, sir. Definitely we have attempted to do something so crazy. People are asking about the budget, people are asking about why it has taken so long. Because మనం ఒక గేమ్ చేంజర్ కానీ వీ హ్యావ్ ట్రైడ్ సంథింగ్ రియలీ వైల్డ్. ఇట్స్ నాట్ జస్ట్ ద క్యారెక్టర్ బట్ ద మూవీ ఇట్ సెల్ఫ్. మీరు ఒక రోలర్ కోస్టర్, హై ఆక్టేన్ రోలర్ కోస్టర్ రైడ్లో ఎక్కబోతున్నారు ఫ్రైడే ఎప్పుడైతే వస్తారు థియేటర్కి. ఆ రోలర్ కోస్టర్ రైడ్ మీకు ఎంత నచ్చుతుందా లేదా అనేది పాయింట్. బట్ వీ హ్యావ్ ట్రైడ్ టు గివ్ అ హై రష్ ఇన్ ద థియేటర్. అఖిల్ గారు ఒక క్వశ్చన్ సార్. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ దట్ ఫిల్మ్. కంగ్రాచులేషన్స్. మీరు నాకు 20th చెప్పండి సార్. సార్ మీ ట్రాన్స్ఫర్మేషన్ కంగ్రాచులేషన్స్ చెప్పొచ్చండి, ఎందుకంటే వైల్డ్. థ్యాంక్ యూ అండి. మై క్వశ్చన్ ఇస్ యు స్టార్టెడ్ కెరియర్ ఇన్ 2014 as Akhil. Yes, 15 I think. 8-9 years అవుతుంది. చూస్ చేసి 5th ఫిల్మ్ ఇది. సో సార్ ఇది 5th ఫిల్మ్. సో ఫిల్మ్స్ తక్కువగా చేయడానికి కారణం ఏంటంటే గుడ్ స్క్రిప్ట్స్ మీకు రాకపోవడమా, లేదు అంటే చూసిగా వెళ్తున్నారా? Good question. I've asked myself this a lot of times. I think, bachelor and agent process lo, I'm not trying to make excuses andi, but COVID valla really 1.5 year అయితే డిస్టర్బ్ అయింది. I know 2 లాక్డౌన్స్ అయ్యాయి, కానీ ఈ సినిమా అండ్ బ్యాచులర్ కూడా వైల్ ద ప్రాసెస్ ఆఫ్ సెట్టింగ్ దిస్ అండ్ షూటింగ్ ఫర్ దట్ చాలా డిలేస్ జరిగినాయి. మేబీ ఐ కుడ్ హావ్ ఫిట్ ఇన్ 1 more film by now. బట్ ఎస్, మేబీ ద టాపిక్ ఆయన అన్నట్టు నా ఫస్ట్ సినిమా వర్కౌట్ అవ్వలేదు. ఆఫ్టర్ దట్ ఐ రీథాట్ అ ఫ్యూ థింగ్స్. ఐ హ్యాడ్ టు ఫైండ్ మై సెల్ఫ్, వాట్ am I trying to do అనేది కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. ఐ థింక్ ఐ కెన్ స్పీక్ ఫర్ మై సెల్ఫ్, నాట్ జనరలీ ఇండస్ట్రీకి నేను ఎప్పుడు మాట్లాడకూడదు, కానీ నా కోసం అయితే రైట్ నౌ క్వాంటిటీ ఓవర్ క్వాలిటీ అనేది నేను నమ్ముతున్నాను సార్. నేను ఏదైతే పెడతాను బయటికి, ఐ వాంట్ టు క్రియేట్ అన్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద థియేటర్. ఐ వాంట్ టు గివ్ సమ్వన్ అన్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద థియేటర్, అండ్ ఫర్ దట్ ఇట్స్ టేకింగ్ టైమ్. ఐఎమ్ నాట్ సేయింగ్ వీ హ్యావ్ నాట్ హ్యాడ్ డిలేస్. అయ్యింది డెఫినెట్లీ, బోల్డ్ కారణాల వల్ల కొన్ని డిలేలు అయినాయి. బట్ ఈవెన్ ద నెక్స్ట్ ఫిల్మ్ ఐ టేకప్, విచ్ ఐ హోప్ టు అనౌన్స్ వెరీ సూన్, ఇట్ విల్ టేక్ అ లిటిల్ బిట్ ఆఫ్ టైమ్. నేను మళ్ళీ ఇంకో రోలర్ కోస్టర్ జర్నీలో వెళ్ళబోతున్నాను. బట్ ఐ థింక్ the belief I have is that I would like to give very, very good quality, high quality films for everyone. జనాలు ఎప్పుడైతే ఒక థియేటర్కి వచ్చి అఖిల్ సినిమా చూస్తే ఎస్ ఇట్ వాజ్ అన్ ఎక్స్పీరియన్స్ అంటే నేను ఎక్కడో గెలుస్తున్నాను నాకు ఒక ఫీలింగ్ సార్. ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, జస్ట్ ఒక బిలీఫ్. దిస్ ఇస్ ద ప్యాటర్న్ ఆఫ్ మూవీస్ ఐ వుడ్ లైక్ టు మేక్ ఆర్ అటెంప్ట్ అట్లీస్ట్. అఖిల్, ఐ హోప్ దిస్ ఆన్సర్. మిస్టర్ అఖిల్, సురేందర్ గారు, సార్ 1 minute. ఇప్పుడు నా రైట్ ఫ్రమ్ ది వర్డ్ గో సార్, ప్రెస్ మీట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మా సురేందర్ రెడ్డి కూడా ఫ్రస్ట్రేషన్ అని తను, అండ్ వెన్ యూఆర్ ఫ్రస్ట్రేషన్, ఎస్ హీ హాజ్ రిఫర్డ్ ట్వైస్ ఫ్రస్ట్రేషన్ అని. ఓకే సార్ అన్నాడు. అంటే ఉత్తరే రాదు, సమ్ సైకలాజికల్ ఇష్యూస్ వైల్ గోయింగ్ త్రూ ద షూటింగ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ నౌ యూ సెడ్ అబౌట్ కియాటిక్ కండిషన్స్ దట్ స్పైరల్డ్ అరౌండ్ యూ ఇందాకలా. సో ఎస్, ఇప్పుడు ఇవన్నీ ఓకే, ఆల్ దట్ విల్ బి ఫర్గాటెన్ టుమారో వన్స్ ది ఫిల్మ్ ఇస్ ఎ సక్సెస్. బట్ ఇంత స్ట్రగుల్ అయ్యి సినిమా చేయడంలో, ఈ సినిమా క్యారెక్టర్ని పండించడానికి కానీ, రేపు సినిమా అంత పెద్ద సక్సెస్ అవడానికి కానీ, యూ మస్ట్ హ్యావ్ పుట్ ఇన్ ది బెస్ట్ ఆఫ్ యువర్ ఎఫర్ట్స్. సో వాట్ ఆర్ దోస్ బెస్ట్ ఎఫర్ట్స్ అండ్ వాట్ వర్ దోస్ ఛాలెంజెస్ దట్ యూ ఫేస్డ్? ఈ సినిమా హిట్ ఒక్కటైతే సరిపోదు, బికాజ్ యూ ఆర్ ఎట్ టు మేక్ ఎన్ ఇమేజ్ ఫర్ యువర్ ఓన్ సెల్ఫ్, కీపింగ్ ఇన్ వ్యూ యువర్ లెగసీ, యువర్ ఫాదర్స్ లెగసీ, గ్రాండ్ ఫాదర్స్ లెగసీ, and all that matters now for this film. Sir, I don't believe I can make my image. I believe that by delivering a good film, the audience will give an image to me. Efforts nunchi
డెఫినెట్లీ ఇప్పుడు 1.5-2 ఇయర్స్ తర్వాత సూరిబాయ్ అన్నట్టు నేను రోజు ఆ బాడీ మెయింటైన్ చేసి ఒక వరకు నాకు అనిపించేది ఇది అమ్మా ఎన్ని రోజులు జరుగుతుంది బాబు ఇది అని అనిపించేది. డెఫినెట్లీ ఐఎమ్ ఏ హ్యూమన్ బీయింగ్. పడుకునే ముందు ఒక్కొక్కసారి అనిపిస్తుంది రేపు పొద్దున్న 5 o'clockకి లేచి మళ్ళీ జిమ్కి వెళ్ళాలా అని అనిపిస్తుంది. ఐ కాంట్ లై అండ్ సే నో, ఐ డిడ్ ఇట్ ఎవ్రీ డే విత్ అ స్మైల్ ఆన్ మై ఫేస్. బట్ ఇట్ ఈస్ దట్ జర్నీ దట్ ఐ వాంటెడ్ టు పుష్ మై సెల్ఫ్. టుడే దట్ జర్నీ హాస్ గివెన్ మీ అ స్ట్రెంగ్త్ సేయింగ్ దట్ ఐ కెన్ టేక్ ఆన్ సంథింగ్ బిగర్ మేబీ. I will not fail. I will not at least fail in my commitment. ఓకే దట్స్ ఇప్పుడు ఈ క్యారెక్టర్ సురేందర్ గారు ఈ క్యారెక్టర్ చేయగలిగిన ఎంతో కొంత ఛాలెంజ్ ఉండాలి కదా. ఫస్ట్ టైం ఈ స్పై ఏజెంట్ క్యారెక్టర్ చేయడం ఇవన్నీ స్పై ఏజెంట్ క్యారెక్టర్ అన్నాను కానీ సూరి గారి క్యారెక్టర్ చేయడంలో డెఫినెట్గా ఛాలెంజ్ ఉంటుంది. ఆయన బాగా లాగుతారు, అన్ని బయటికి లాగుతారు. I didn't understand. I mean, you said a lot of things other than that. So I was answering everything you said, sir. హలో అఖిల్ గారు. సురేందర్ గారు అంటే ఏ సార్ సురేంద్ర గారు ఇటు సార్ ఇక్కడ ఈ సినిమా 220లో అనౌన్స్ చేశారు. 21 మీ బర్త్డే అప్పుడు లాంచ్ చేశారు, అదే అఫీషియల్గా. అనౌన్స్మెంట్ ఇచ్చాం. 20లో అనౌన్స్మెంట్ ఇచ్చారు, 21లో షూటింగ్ స్టార్ట్ చేశారు. ఇట్స్ ఎ లాంగ్ జర్నీ. మధ్యలో చాలా న్యూస్ వచ్చింది, అంటే రూమర్స్ అనుకోండి, సూరి గారి కోపం వచ్చి వెళ్ళిపోయారని, మధ్యలో అఖిల్కి ఏదో నచ్చలేదు అని, ఇట్లా చాలా న్యూస్ వచ్చింది. ఇట్లా డిలే అవ్వడం ప్లస్ వన్ స్ట్రిక్ట్ డైట్ కదా, మేము ఉండాలి కదా బాడీ ఫిజిక్ అది సేమ్. సో వాట్ ఈజ్ యువర్ సైకలాజికల్ థాట్ ప్రాసెసింగ్ అండి ఆ టైంలో ఇట్లా న్యూస్ రావడము, డిలే అవ్వడము? యూనో అఫ్ కోర్స్ ఐఎమ్ అబద్ధాలు చెప్పను. డెఫినెట్లీ ఆర్టికల్స్ ఏదైతే వచ్చే మా అటెన్షన్కి వచ్చినప్పుడు మేము నిజంగా జెన్యూన్గా చెప్తున్నాం, తప్పుగా అనుకోకండి ఎవరు, మేము కూర్చొని నవ్వేవాళ్ళం రియల్లీ. బికాస్ ఆ రోజు కానీ షూట్లో మేము అప్పుడే షార్ట్ చేస్తున్నప్పుడు ఇరగ తీసేసాం అనుకున్న ఫీలింగ్లో ఎవరో వచ్చి చూపించేవాళ్ళు, ఎక్కడి నుంచి వెళ్తుందయ్యా ఇది, బాగానే ఉంది కదా అంతా ఇవాళ. ఫ్రస్ట్రేషన్ అన్నాక 2 years జర్నీలో సార్ మీ ఫ్యామిలీలో కొన్ని అవ్వవా సార్? ఓ రోజు తిట్టుకోరా సార్? తిట్టుకోవడం అంటే మేబీ దట్ డే కొంచెం స్ట్రెస్ ఉండిందేమో సెట్ పైన, కానీ అంతగానే ఏం లేదు సార్. సో అన్నెసెసరీలీ ఫ్రమ్ సమ్వేర్ దేర్ వర్ సమ్ ఆర్టికల్స్ కమింగ్, బట్ వీ ఎంజాయ్డ్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ దిస్ జర్నీ. ఐఎమ్ టెల్లింగ్ యూ టుడే. 1 second. ఎవరిని ఏం జరగలేదండి. సూరి గారు ఏమండి ఇది 2 years జర్నీ అన్నారు కదా మీరు, 1 year ఇందులో కరోనా పోయింది. ఓకే, అంటే చాలా సినిమాలు కరోనా అయినా కూడా షూటింగ్ చేసి రిలీజ్ అయ్యాయి. ప్రాబ్లం అది కాదు. ఓకే, కరోనా వచ్చిన తర్వాత నేను 6 months ఐఎమ్ ఇన్ హాస్పిటల్, 6 months ఇన్ బుడాపెస్ట్. ఓకే, 1.5 year పోయింది అక్కడ. సో డోంట్ ఇది డిలే అయింది, అదయింది, ఇదైంది అని చెప్పకండి. నేను వెళ్ళిపోయి వచ్చినవాడిని, బ్యాక్ వచ్చినవాడిని. చాలా చెప్పకూడని ప్రాబ్లమ్స్ మాకు అన్నీ ఈ సినిమాకి అయినాయి. హ్యాపీ, వీఆర్ హ్యాపీ నౌ, ఎవ్రీథింగ్ రెడీ. మేము వర్క్ చేసింది జస్ట్ 100 days 2 yearsలో. షూటింగ్ డేస్ వర్క్ చేసింది ఓన్లీ 100 days, 102 days ఏదో ఓవరాల్గా. సో ఇది 1 year మా కరోనాలోనే పోయింది. ఎందుకంటే స్టార్ట్ అయిన వెంటనే కరోనా వచ్చింది, 6 months ఆగిపోయింది. దాని తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసాం, మళ్ళీ ఆగిపోయింది. మేము బుడపెస్ట్లో ఉండగా షూటింగ్ ఆపేయాల్సి వచ్చింది బికాజ్ ఆయన హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి కోవిడ్ వార్డ్లో ఉన్నారు ఆయన. 20 days ఐఎమ్ ఇన్ హాస్పిటల్, వెంటిలేటర్లో ఉన్నా నేను బుడాపెస్ట్లో. నోబడీ నోస్. కాబట్టి మీరు దయచేసి డిలే అయింది, అదైంది, ఇదైంది అని కాదు. దాన్ని నన్ను వాళ్ళు ఎలా కాపాడుకొని నన్ను ఎలా తీసుకొచ్చారో నాకు తెలుసు. అది ఇవన్నీ తర్వాత మాట్లాడదాం మనం. ఇప్పుడు పాజిటివ్గా సినిమా గురించి మాట్లాడదాం. దాంట్లో బుడాపెస్ట్లో మీకు తెలియాల్సింది ఉంది. బుడాపెస్ట్ అయిన తర్వాత వి బోత్ మెట్, సురేందర్ గారు నేను. ద ఫస్ట్ థింగ్ హీ టోల్డ్ ఇస్, నేను బతికి బయటపడ్డానంటే ఏదో చెయ్యాలి, ఇదే చెయ్యాలి. ఎగ్జాక్ట్ వర్డ్స్ అండి, దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఓకే, సూరి గారు ఇప్పుడు ఇది ఏజెంట్ ఇన్స్పిరేషన్ ఏంటండి? చాలామంది జాసన్ బోర్న్ అంటున్నారు. బోర్న్ ఇప్పుడు జనరల్గా ఎనీ స్పై జానర్ మీరు ఏది తీసుకున్నా కూడా అన్ని ఇంటర్లింక్లే ఉంటాయండి. ఈవెన్ హాలీవుడ్ ఫిలిమ్స్ తీసుకున్నా కూడా, జాసన్ బార్న్ తీసుకున్నాడు, ఎంఐ తీసుకొని ఉండే, అన్నీ ఒకే జానర్లో వెళ్ళిపోతుంది. దిస్ ఆల్సో స్పై జానర్లో ఇండియన్ స్పై లాగా వెళ్తుంది. ఇది పక్కా ఇండియన్ ఎమోషన్తో కూడుకున్న స్పై జానర్. సార్ సురేంద్ర గారు ఇటు సార్ కొంత ప్యాచ్ వర్క్ ఏదో ఉందన్నారు, సాంగ్ షూట్ ఏదో అన్నారు కదా, మొత్తం కంప్లీట్ అయిపోయిందా సార్? సినిమా అంతా కంప్లీట్ అయిపోయిందండి, వెయిటింగ్ ఫర్ రిలీజ్ అంతే. డినో, వెల్కమ్ టు టాలీవుడ్.
थैंक यू। माइक बंद हो गया आपका। माइक की ज़रूरत है, आप चिल्लाइए। सर साक्षी मैडम टॉलीवुड सर एक सेकंड सर, सवाल पूछ रहे हैं। सर एक चीज़ तो मैं बताना चाह रहा हूँ कि आजकल ये हीरो विलन का वो आउटडेटेड है। आजकल सारे कैरेक्टर्स हैं, प्रोटैगनिस्ट है, एंटैगनिस्ट है। हाँ मैं मानता हूँ जो किरदार में निभा रहा हूँ इस फिल्म में, द कैरेक्टर आई एम प्लेइंग, should I speak in English or Hindi? ठीक है। So the character I'm playing in this film, he's I don't want to reveal too much about the character actually because you need to watch the trailer. No, sir, I shouldn't reveal. Let them watch. If I reveal, he's a very sweet guy. He's a romantic guy in the film. You know, that's why he has tattoos, and that's why he has hair like that, and that's why he has a gun in his hand. I wanted to action. I wanted to always do action, and what drew me to this film is quite honestly the narration of the story, and obviously reputed director. It really drew me in because I thought it was a fantastic story to be a part of, and also to make a debut in Telugu film. I thought it would be an excellent opportunity. Only after working that I get to know the producers who are fantastic, and I hope they use me again. You promised you would. Okay. He's promised. Make note, everybody. And I hope I get a chance to work with Suri sir and everybody over here actually, even Akhil. I hope I get a chance to do another Telugu film and a good Telugu film with them again. I know this film is going to come as a surprise to all of y'all. I hope I meet your expectations and I'm a revelation like Rasul said. He said, I didn't say, he said. I hope I'm that revelation. So I've always wanted to do action and I'm happy to be here and doing action. The toughest moments. Okay. Everyone was talking about frustration, chaos, everything. Trust me, there's no frustration, there's no chaos. There's no tough moments. When you get into a character and when you come to shoot a film, you come wholeheartedly ready to do everything. So for me, it was not tough, it was not frustrating. Only sometimes when you had to match dates, it was an issue, but otherwise it's never frustrating. On sets, we had the best time. Only in movies do you get to go to fantastic countries and shoot some amazing action. Drive fast cars, ride fast bikes, do all that. Where do you get to do that? Right? We do it and it's all, safely done and captured well and ultimately translates into a fantastic movie. So there's no chaos, there's no frustration. It was an adventure. Let's put it that way. And a great adventure. Sakshi madam. Tollywood lo so many producers, heroes are waiting to take into their movies. But I came to know Anil Shankar garu locked for their next film. How far it is correct? అడగాలండి everyone. The maximum number of calls I got from India after our teaser, whenever we released the first look, is who is Sakshi Vaidya? Next film, we want to do it. You need to recommend. Okay? Major calls, and I can promise you one thing. After this one, inda ko మాట చెప్పాను కదా about Akhil, same follows her also. After this film, we have a superstar and super heroine. Mark my words. The question is whether you have locked her or not. Surender Reddy garu. That is the main. That is the answer. కాదండి ఒక సినిమా చేసినప్పుడు నెక్స్ట్ సినిమా చేసుకుంటాం. ఇన్ జనరల్ ఐ డెంట్ లాక్. ఇట్స్ నాట్ లాక్డ్. బట్ ఎందుకు మరి బయట వాళ్ళు ఎవరు సేమ్ చేయలేకపోతున్నారు? అందర్ మూవీ అండి. షీ ఇస్ ఆల్రెడీ షూటింగ్ అందర్ మూవీ. ఓకే. సురేందర్ రెడ్డి గారు, అఖిల్ గారు నాకు తెలిసి I just want to clarify, I would really love to work again with you, sir. I had an amazing time there. I would love to work again. అఖిల్ గారు నాకు తెలిసి మీరు మరో సినిమా అనిల్ గారికి చేయడానికి ప్రామిస్ చేశారని తెలిసింది, ఎంతవరకు నిజం? మరో సినిమా అనిల్ గారితో చేయడానికి ప్రామిస్ చేశారని తెలిసింది, ఎంతవరకు నిజం? నేనే అది ఫస్ట్ డే 2.5 years బ్యాక్ నేను ప్రామిస్ చేశాను. సురేందర్ రెడ్డి గారు బ్యాక్ సైడ్ సురేందర్ రెడ్డి గారు మైక్ తీసుకోండి.
బడ్జెట్ 80 కోట్లు అయింది, 100-102 రోజులు షూటింగ్ చేసామన్నారు ఏజెంట్. ఈ పార్ట్ 2 ఏమైనా ఉందా? ఏజెంట్ 2 ఉందా? సినిమా రిలీజ్ అయినాక సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు దీన్ని ఆదరించిన తర్వాత అప్పుడు మాట్లాడదాం. అలాగే మీరు సురేందర్ రెడ్డి గారు ఏమండి, రామ్ చరణ్తో చేశారు, తర్వాత కంటిన్యూషన్ చిరంజీవి గారితో చేశారు, ఇప్పుడు అఖిల్తో చేశారు కదా, నెక్స్ట్ నాగార్జున గారితో ఏం చేయబోతున్నారు కంటిన్యూషన్? ఛాన్స్ వస్తే డెఫినెట్లీ చేస్తాం. సురేందర్ రెడ్డి గారు సార్, ఇక్కడ సార్ మీ సినిమాలో మాస్ ఎలిమెంట్స్తో పాటు కామెడీ కూడా బిగ్ అసెట్గా నిలుస్తూ ఉంటుంది. బట్ లాస్ట్ 3 మూవీస్ నుంచి అది మిస్ అవుతున్న ఫీలింగ్ మీ ఫ్యాన్స్కి ఉంది. అలాగే అనిల్ సోంకర్ గారు కూడా కామెడీ సినిమాలు బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. మరి మీ ఫ్యాన్స్ ఏమన్నా డిసప్పాయింట్ అయ్యే ఛాన్స్ ఉందా? నేను ఫ్యాన్స్ గురించి ఆలోచించాను. నాకు ఫ్యాన్స్ గీన్స్ అనేది నాకు అసలు ఐడియా కూడా లేదు, నాకు ఉన్నారన్నది కూడా ఐడియా. సురేందర్ రెడ్డి, మీరు ఒకంత వంశీ కాంబినేషన్ అన్ని సూపర్ డూపర్ హిట్. సో మీ ఇద్దరి కాంబినేషన్ గురించి ఈ సినిమాకి ఎలా ఉపయోగపడిందండి? సేమ్ రిపీట్ అండి. అంతేనా? ఏవైతే హిట్ సినిమాలు ఉన్నాయో, ఏవైతే బ్లాక్ బస్టర్ ఉన్నాయో, ఈ సినిమా కూడా అలాగే ఉంటుంది. అఖిల్, మామూలుగా జనరల్గా ఓ పెద్ద హీరోలు అయితే కనుక ఎంతో ఇంట్రెస్టింగ్గా ఓ బాధ్యతకి రెస్పాన్సిబిలిటీగా సినిమా రిలీజ్ కోసం బాగా కష్టపడతాం, ఆ డెడికేషన్గా అనిపిస్తుంది. ప్లస్ దానికి సంబంధించి హీరోలు కూడా కోఆపరేట్గా సజెషన్స్ ఇవ్వడం కానీ ఇన్వాల్వ్ అవ్వడం కానీ చేస్తారు. నాకు ఈ సినిమా విషయంలో మీరు బాగా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారనిపిస్తుంది. బల్లగుద్ది ఎట్టి పరిస్థితుల్లో 28th రిలీజ్ చేస్తున్నాం అని మన సోమ ఇంటర్లో చెప్పడం కానీ ఇవన్నీ ఆ బాధ్యత, ఆ మెచ్యూరిటీ మీకు ఎలా మారింది, మీకు ఎలా వచ్చింది అంటే? ఇట్స్ మై మూవీ సార్, నేను రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోతే ఎవరు తీసుకుంటారు? డెఫినెట్లీ ఐ హ్యావ్ అ బ్రిలియంట్ డైరెక్టర్, బ్రిలియంట్ ప్రొడ్యూసర్, అందరం కలిసి రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాం. అండ్ ఆ రోజు ఎందుకు అలా జరిగింది, బల్లగుద్దడం ఎందుకు జరిగిందంటే సుమ గారు అడుగుతున్నారు వస్తున్నారా లేదా అని. సో అది క్లారిఫై చేసేయడానికి టేబుల్ని గుద్ది చెప్పాను 28th వస్తున్నాము అని. ఇప్పటికీ మీరు ఏజెంట్ గెటప్లోనే ఉన్నారు కదా, సో ఈ గెటప్ ఎప్పుడు తీసేస్తున్నారు, నెక్స్ట్ ఎలా చూడబోతున్నాం మిమ్మల్ని? ప్రస్తుతానికి 28th అయ్యే వరకు నేను ఏజెంట్గానే ఉండిపోతాను. సో సింపుల్, ఐ మీన్ sticking to the agent look, that's all. అనిల్ గారు, you're talking about my beard. అనిల్ గారు మీకే సార్ కోచ్ సార్. మీరు ట్విట్టర్లో చాలా యాక్టివ్గా ఉన్నారు. సో ఫ్యాన్స్ అడిగిన క్వశ్చన్లు అన్నింటికి కూడా ఆన్సర్ చేస్తూ ఉన్నారు. అవునండి. నిన్న ఒక ఫ్యాన్ మీకు ఒక క్వశ్చన్ అడిగారు, మన సినిమా గురించి ఎవరు రాయడం లేదు అన్నప్పుడు టీజర్ చూసిన తర్వాత వద్దన్న రాస్తారని చెప్పారు. అవునండి. సో తర్వాత చాలా మంది వర్కింగ్ విత్ ఎక్స్పీరియన్స్ అఖిల్ అని అడిగినప్పుడు సో గోల్డ్ అనే అయితే మీరు కామెంట్స్ చేస్తున్నారు. అవునండి. సో అంటే అసలు మూవీ చూడడం జరిగిందా? తర్వాత అఖిల్ 2 years ట్రావెలింగ్లో మీరు ఏం గమనించారు, బెస్ట్ క్వాలిటీస్ ఏంటి? గోల్డ్ అంటే ఏంటండి, డైమండ్ అనాలా? లేదు అంటే ఆ మాట రావాలంటే అంటే తనతో మీకు ఒక వర్క్ ఎక్స్పీరియన్స్ అంటే ఉంటుంది కదా. యాక్చువల్లీ ఫ్రమ్ ద డే వి మెట్ అండ్ టిల్ టుడే వీఆర్ ద సేమ్. అంటే ఒక గోల్ అనుకున్నాం, గోల్ సాధిస్తున్నాం. అండ్ వెన్ ఎవర్ దేర్ ఇస్ ఎనీ ఇష్యూ వీ ఆల్ సార్టెడ్ అవుట్ టుగెదర్. అది ఇందాక ఎవరో కూడా అన్నారు, కోవిడ్ వల్ల మిగతా సినిమాలు కూడా రిలీజ్ అయినాయి కదా అని. ఇఫ్ యూ సీ ద మూవీ, ఇది ఎందుకు లేట్ అవుతుంది, ఎందుకంటే ఒక హోటల్లోనో ఇండోర్లోనో తీసేస్తే కోవిడ్ ఇంపాక్ట్ పెద్ద ఉండదు. వెన్ వీ గో అవుట్ సైడ్ ఆల్ ద ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి అక్కడ పర్మిషన్స్ తీసుకోవాలి, ఎయిర్పోర్ట్స్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంక్లూడెడ్. సో ఆటోమేటిక్గా థింగ్స్ గాట్ డిలేడ్ అ బెట్. వీటన్నిటిలో కూడా వీ యూస్ టు చీర్ అప్ అవర్ సెల్ఫ్. ముగ్గురు అంటే ఏదైనా ఇష్యూ వస్తే రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత అన్నీ మర్చిపోతాం. దిస్ ఇస్ ద పాజిటివ్ ఫీలింగ్ ఆల్ 3 of us గాట్. అండ్ ఫస్ట్ డే నుంచి ఇప్పుడు వరకు సేమ్ కమిట్మెంట్ ఉండబట్టి ముగ్గురికి వీఆర్ ఇన్ ఎ సేఫ్ బోట్ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ రైట్ నౌ ఆఫ్టర్ సీయింగ్ ద రిజల్ట్. అండ్ యాజ్ ఐ సెడ్ ఇన్ ద ట్విట్టర్, Akhil is gold, if not a diamond. He's 100% gold, and I love to work with him, not next or anything, any number of movies. Thank you. సురేందర్ సార్, రామ్ చరణ్ తారక్ ఇద్దరు వస్తున్నారని చెప్పి చుట్టలో కొడుతున్నారు, ఎవరు వస్తున్నారా? రామ్ అది ప్రొడ్యూసర్ గారు డిసైడ్ చేస్తారు. సురేందర్ సార్ ఇక్కడ చివర్లో సురేందర్ గారు, డైరెక్టర్ గారు చెప్పండి సార్. ఐ జస్ట్ వాంట్ నో ఇక్కడ సార్, ఇక్కడ చెప్పండి. స్పై మూవీస్ చేస్తున్నారు కదా వరుస పెట్టి తెలుగులో. ఈజ్ దేర్ రియలీ స్పై ఫ్రమ్ టాలీవుడ్, ఐ మీన్ మన హైదరాబాద్ బేస్డ్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ ఒకటి? అండ్ వాట్ ఈస్ ద సోర్స్ ఫర్ దిస్ స్టోరీ? ఈజ్ ఇట్ బేస్డ్ ఆన్ ఎనీ రియల్ లైఫ్ ఆర్ లైక్ వాట్ ఈస్ ఇట్ బేస్డ్ ఆన్? ఇట్స్ నాట్ ఎ రియల్ లైఫ్. ఓకే.
బట్ ఇట్స్ ఏ స్పై జానర్ ఫిలిం అంతే, జస్ట్ ఫిక్షన్ ఓన్లీ. సురేందర్ గారు ఇక్కడ చివరిలో అండి, జనరల్గా సినిమా యాక్షన్ పార్ట్లో హీరోలకు దెబ్బలు తగులుతాయి, కానీ డైరెక్టర్ దెబ్బలు తగిలినా కూడా యాక్షన్ కట్ అని చెప్పడం అది ఒక మీ డెడికేటెడ్కి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అసలు అది ఏం జరిగింది, ఆ గాయంతో కూడా మీరు షూట్ చేయడం అనేది. సార్ ఇది నేనే చెప్పాలి ఈ స్టోరీ. ఇది అది నాకు తగలాల్సిన దెబ్బ. నేను ఎక్కడో పైన అపార్ట్మెంట్ కానీ ఎవరో వాట్ ఎవర్ పైన ఫ్లోర్ మీద షూట్ చేస్తుంటే గాలి ఎక్కువ ఉండింది. సెట్ వేసాము, చిన్న సెట్టే, బట్ మెటల్ ఫ్రేమ్ విత్ వుడెన్ స్ట్రక్చర్ ఒకటి వేసాము. నేను దాని మధ్యలో నుంచున్నాను సార్, లిటరలీ ఓవర్ మై హెడ్ అది ఉంది. సడన్గా ఏదో ఊగటం స్టార్ట్ అయింది అండ్ నా మీద పడిపోయింది. పడుతూ ఉండగా లక్కీగా వుడెన్ పీస్ నా నెత్తిపైన విరిగిపోతే అది క్లీన్గా విరిగిపోయింది హ్యాపీగా, వుడెన్ పీస్ కాబట్టి. ఆయన నన్ను సేవ్ చేయడానికి వస్తే మెటల్ ఫ్రేమ్ ఆయన కాలు మీద పడింది పాపం. ఆయన నిజంగా నన్ను సేవ్ చేయడానికే వచ్చారు పాపం, అరుస్తూ వచ్చారు, వేరే ఎవ్వరు కదలలేదు. ఆయనే చూశారు పాపం, నాకు తగలాల్సిన దెబ్బ ఆయనకి తగిలింది. సో దట్ డే హీ వాస్ ట్రైంగ్ టు బి అ హీరో ఫర్ మీ, అందుకే అయింది అది. దాంతో ఇంకొక 2 months పోయింది. సో అఖిల్ గారు, సో మనకంటే చాలామంది ఇప్పుడున్న ఆడియన్స్ అంతా కూడా వరల్డ్ సినిమాలు చూడడం అలవాటు చేసుకున్నారు. యాక్షన్ అంటే హాలీవుడ్ సినిమాలో యాక్షన్ ఏ విధంగా ఉంటుంది, మన తెలుగు సినిమాల్లో యాక్షన్ పార్ట్ ఏ విధంగా ఉంటుందని ఎక్కువగా కంపేర్ చేస్తూ ఉంటారు. సో మీ యాక్షన్ పార్ట్లో సో ఎంతవరకు హాలీవుడ్ స్టంట్స్ కావచ్చు, అంటే మీ యాక్షన్ పార్ట్ ఎంతవరకు వాళ్ళని అట్రాక్ట్ చేస్తుంది, కంపేర్ చేయకుండా ఉంటుంది? సార్ మీరు డెఫినెట్లీ మీరు అన్నదానికి దెర్ ఇస్ అ రీజన్. ఓటీటీ కంటెంట్ వల్ల ఎవ్రీవన్ ఈజ్ వాచింగ్ ఎవ్రీథింగ్ అనే ఒక ఉద్దేశంతో మీరు అన్నారు. బట్ ఐ ఫీల్ దట్ ఇండియన్ మూవీ ఇండస్ట్రీ హ్యాస్ బికమ్ సో బిగ్. మన కంటెంట్ వీ డోంట్ నీడ్ టు కంపేర్ ఇట్ విత్ ఎనీవన్ ఎల్స్ ఎనీమోర్. ఐఎమ్ నాట్ సేయింగ్ అవర్ ఫిల్మ్ ఈజ్ గ్రేటర్ దెన్ హాలీవుడ్ ఫిల్మ్, అట్లా నెగిటివ్గా ఏం అనట్లేదు. కానీ ఇంకా తెలుగు యాక్షన్ ఫిల్మ్ చూస్తున్నప్పుడు ఎస్ ద యాక్షన్ మైట్ బీ సమ్వేర్ సిమిలర్ టు సమ్ హాలీవుడ్ ఫిల్మ్, బట్ వీఆర్ డూయింగ్ ఇట్ బికాస్ అవర్ స్టోరీ నీడ్స్ ఇట్. మనం కూడా స్పై జానర్ అటెంప్ట్ చేస్తాము, స్పై జానర్లో ఉండాల్సిన యాక్షన్ ఉంది దీంట్లో. ఏ సినిమాని చూసి కాపీ అయితే కొట్టలేదు మేము. అఖిల్ గారు, మీరు గ్రౌండ్లో దిగితే మంచి బ్యాట్స్మెన్. సో మరి ఇప్పుడు ఈ సినిమా గ్రౌండ్లో దిగిన అఖిల్ 6 కొడతాడా, లేక 2 పరుగులు 3 పరుగులు తీసి నెక్స్ట్ బ్యాట్స్మెన్కి ఇస్తాడా? ప్రస్తుతానికి బంతి గాల్లో ఉంది. ఫ్రైడే బౌండరీ దాటిందా లేదా అని తెలిసి సురేందర్ రెడ్డి గారు ఇక్కడ, సురేందర్ రెడ్డి గారు, ఈ సినిమాకి ఒక క్వశ్చన్ ఒకటి, ఈ సినిమాకి అఖిల్ ఎందుకు? రెండవ క్వశ్చన్, ఈ సినిమాలో ఓవరాల్గా ఏం చెప్పబోతున్నారు? గతంలో మీ సినిమాలతో పోల్చి చూస్తే ఈ ప్రేక్షకులు, ఈ జనాలు మీ సినిమా ఎందుకు చూడాలి? దట్ క్యారెక్టర్ ఈ సినిమాలో మేజర్ అఖిల్ క్యారెక్టర్. సో దట్ ఈస్ అ వైల్డ్ క్యారెక్టర్, దాంతో మేము చేయడం జరిగింది. అది ఎంటర్టైన్ చేస్తుంది అందరినీ, దట్ క్యారెక్టర్. సో డెఫినెట్లీ అఖిల్కి ఇది ఇంకో లెవెల్ సినిమా. సో మేము దాన్ని బిలీవ్ చేశాను, అది నాకు స్క్రీన్ మీద కూడా కనబడింది. రేపు ప్రేక్షకులు కూడా అదే ఆదరిస్తారని నేను అనుకుంటున్నాను. హాయ్ సాక్షి, వితౌట్ ఎనీ మూవీ ఎక్స్పీరియన్స్, వితౌట్ ఎనీ రిహార్సల్స్, వర్క్షాప్, but you did very well in every aspects in the film. How is it possible, especially in the dance? I won't say it was not challenging. It was definitely difficult for me. Even acting wise, I'm completely new to this. I'm not from this background, but I think along the way I learned a lot. That's what I started with, thanks to Suri Garu. He believed in me, and he knew somewhere that I had it in me. That is why he casted me. And yeah, I'm still learning. I won't say I'm very good at it, but it's a journey. సార్ అఖిల్ గారు ఇప్పుడు ఈ కథ మీకు చెప్పినప్పుడు ఆల్రెడీ ఇంట్లో నాగార్జున గారు ద గోస్ట్ అనే సినిమా చేశారు. ఆయన ఫీడ్బ్యాక్ ఆయన ఏమైనా తీసుకున్నారా, లేకపోతే మీరేమైనా ఆయనకి ఇచ్చారా? అంటే వేరియేషన్స్ ఉంటాయి, తరాల వేరియేషన్, మీకేం ఫీడ్బ్యాక్ ఇచ్చారు, చర్చించారా? అంటే ఒకటి సార్, మా ఇద్దరికి తెలుసు ఇది సేమ్, అసలు కథకి కానీ జానర్కి ఏం రెజెంబ్లెన్స్ ఏం లేదని. వీఆర్ మేకింగ్ అ కంప్లీట్లీ డిఫరెంట్ ఫిల్మ్, హీఈస్ మేకింగ్ అ కంప్లీట్లీ డిఫరెంట్ ఫిల్మ్ అని తెలుసు. కాకపోతే అంత పెద్ద డిస్కషన్ ఏం లేదు ఆ టాపిక్లో. మీరు అడిగిన క్వశ్చన్ కరెక్ట్, కానీ సింపుల్గా తెలుసు మాకు ఇద్దరికి దట్ అస్సలు ఏమీ సిమిలారిటీ లేదని. సురేందర్, ఇంత పెద్ద వాల్యూమ్ ఫిలిం చేస్తున్నప్పుడు
ప్రతి విషయంలో కూడా ఒక ఎక్సర్సైజ్ అనేటువంటిది ఉంటుంది. వెన్ యూ టేక్ ఎ టెక్నీషియన్, వెన్ యూ టేక్ ఎ రసూల్, ఒక ఎక్సర్సైజ్ ఉంటుంది. వెన్ యూ టేక్ ద మ్యూజిక్ డైరెక్టర్, హిప్ హాప్ తమీజ్, వాట్ ఈజ్ యువర్ ఎక్సర్సైజ్? ఇంకోటి ఏంటంటే ద మెయిన్ యాక్షన్ కొరియోగ్రాఫర్స్, వాళ్ళ గురించి చెప్తే అసలు యాక్చువల్గా ద ఫిలిం ఈజ్ మచ్ బేస్డ్ ఆన్ యాక్షన్ కొరియోగ్రఫీ కూడా. వాళ్ళ మీద చేసినటువంటి ఎక్సర్సైజ్ ఏంటి? ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్, ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో దెర్ ఈజ్ ఎ వెరీ బిగ్ స్కేర్సిటీ ఫర్ ద టాప్ హీరోయిన్స్. ఈజ్ సాక్షి వైద్య గోయింగ్ టు ఫిల్ అప్ దట్ స్కేర్సిటీ టు మీట్ దట్ స్కేర్సిటీ? ఈ 2 క్వశ్చన్స్ సమాధానం. అమ్మాయి డెఫినెట్లీ అది ఫిల్అప్ చేస్తుంది, ఎందుకంటే నేను చూశాను కాబట్టి అమ్మాయికి పర్ఫార్మెన్స్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ క్లియర్. సో యాక్షన్ కానివ్వండి, ఎవ్రీథింగ్ కానివ్వండి, మొత్తం డిజైన్ చేసే కొరియోగ్రాఫర్తో కూర్చొని డిజైన్ చేసి మొత్తం దాన్ని ప్లాన్ చేసి మేము వర్క్ చేసాం. ఎందుకంటే ఇది బుడాపెస్ట్లో కొంత చేసాం, మస్కట్లో కొంత చేసాం. సో రకరకాల ప్లేస్లో జరిగింది. ఇక్కడ ఇండియాలో కొంత చేసాం, మనాలిలో ఒక 15 days చేసాం. సో డిఫరెంట్ ప్లేస్లో మేము చేయడం జరిగింది. సార్ అఖిల్ గారు, యాక్షన్ కొరియోగ్రాఫర్ని తీసుకోవటం వెనక ఉన్నటువంటిది ఏంటి? అతను ఈ సినిమాకి ఎలా న్యాయం చేయగలుగుతాడు? ఎందుకంటే దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ క్రూషియల్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. అలాగే బేసిక్గా నేనే ఒక యాక్షన్ కొరియోగ్రాఫర్ని. ఓకే, సో నేను మొత్తం డిజైన్ చేసి నేనే ఇస్తాను బేసిక్గా. సార్ అఖిల్ గారు, సో 2 హిప్ హాప్ నేను ధృవ చేశాను. సో తర్వాత మళ్ళీ ఇచ్చేసాను. నాకు నేను హిప్ హాప్ని సెలెక్ట్ చేసుకోవడానికి కారణం బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో నాకు హిప్ హాప్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ నాకు చాలా ఇష్టం. నేను ధృవ చేసేటప్పుడు తనతో క్లోజ్గా వర్క్ చేశాను కాబట్టి నాకు తెలుసు. కాబట్టి ఈ సినిమాకి తను న్యాయం చేస్తాడని ఉద్దేశంతో ఆర్ఆర్కి నేను మ్యూజిక్ డైరెక్టర్ పెట్టుకోవడం జరిగింది. సూరి గారు, ఆ టైంలో ఏంటంటే ఈ తమన్నే అనుకున్నాం, కానీ రకరకాల ప్రాజెక్టులు వచ్చి, కరోనా వచ్చి అన్నీ వెళ్ళిపోయి ఎవరి బిజీ వారు వెళ్ళిపోయారు. ఎందుకంటే మాకు 6 months to 1 year పోయింది ప్రాజెక్ట్. ఆ 1 yearలో అన్నీ చేంజ్ అయిపోయినాయి. మేము అనుకున్న రకరకాల ఆర్టిస్టులు కూడా చేంజ్ అయిపోయారు, రకరకాల టెక్నీషియన్స్ చేంజ్ అయిపోయారు. సో అలాగా తమన్ కూడా చేంజ్ అయ్యాయి, ఎందుకంటే ఈజ్ బిజీ ఆ టైంలో. సో అప్పుడు నాకు కావాల్సిందే, నేను తమన్ను కూడా అప్పుడు తీసుకోవడానికి కారణం కూడా ఆర్ఆర్ఏ. ఈ సినిమాకి ఆర్ఆర్ చాలా ఇంపార్టెంట్. సో నాకు నెక్స్ట్ ఆప్షన్ నాకు హిప్ హాప్ కనబడ్డాడు. ఎందుకంటే తమన్ని తీయలేదు, గుర్తుపెట్టుకోండి. ఒక 1 year జర్నీ అయిపోయింది. 1 year జర్నీలో చాలామంది మారిపోయారు, చాలా టెక్నీషియన్స్. ఎందుకంటే కరోనా తర్వాత మేము మళ్ళీ స్టార్ట్ చేయాల్సి వచ్చింది. ఆ టైంకి ఎవ్రీబడి ఇంట్లో నుంచి కూడా బయటికి రావట్లేదు అప్పుడు. సో అప్పుడు మాకు నీడ్ అవసరమైంది, మేము వెళ్ళడం జరిగింది. సార్ అఖిల్ గారు, సార్ యా సార్ అఖిల్ గారు, సార్ ఈ సురేందర్ రెడ్డి గారు మీకు ఈ సబ్జెక్ట్ నేరేషన్ చేసినప్పుడు మోస్ట్ ఎగ్జైటింగ్ అంటే ఈ సినిమా తప్పకుండా చేయాలి అన్న ఒక లాకింగ్ పాయింట్ ఏం కనిపించింది మీకు? నెక్స్ట్ వచ్చేసరికి మీరు ఇప్పటి వరకు చేసిన ప్రతి సినిమాలో మీ ఎఫెక్ట్, మీరు బాగానే కష్టపడుతున్నారు ప్రతి సినిమాకి. ఈ సినిమాకి కూడా మిగతా అన్ని సినిమాలతో పోల్చుకుంటే ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టారు. బట్ అంటే ఇప్పటి వరకు మీరు ఎదురు చూస్తున్న బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ ఈ సినిమాతో రాబోతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఈ సినిమా మీద ఉన్న మీకు కాన్ఫిడెన్స్ ఏంటి? చాలా క్వశ్చన్స్ అడిగారు. ఫస్ట్ది అయితే లైన్ ఇమీడియట్గా లాక్ అయిపోయిందండి. ఆయన ఐడియా చెప్పారు, ఇమ్మీడియట్గా ఎక్సైట్ అయిపోయాను. ఎందుకు చెప్తాను, కొత్త జానరు. ఐఎమ్ ఏ యంగర్ యాక్టర్. సీనియర్ హీరోలు అందరూ చాలా వరకు యాక్షన్ జానర్లో చేశారు, పెద్ద పెద్ద హిట్లు అయిపోయినాయి. హౌ టు ఎక్సైట్, వాట్ వాల్యూ ఐమ్ ఐ బ్రింగింగ్, లెట్ మీ ట్రై సంథింగ్ న్యూ అనే ప్రయత్నంలో మేమిద్దరం లెట్ అస్ కమ్ విత్ న్యూ జానర్ అని అనుకున్నాం. అందుకే అదర్ దెన్ దట్ ఎస్, బాడీ మెయింటైన్ చేయడం వల్ల అది కొంచెం ఇట్ వాజ్ అ టఫ్ టాస్క్, బట్ ఐ ఎంజాయ్డ్ ఎవ్రీ ప్రాసెస్ ఆఫ్ ఇట్. నాకు ఫిజికల్ యాక్టివిటీ అంటే నాకు చాలా ఇష్టం, సో ఐ ఎంజాయ్డ్ ఇట్. ఈజ్ దిస్ గోయింగ్ టు బి అ బిగ్ హిట్ ఫర్ మీ అంటే డెఫినెట్గా నేను అనుకుంటున్నాను సార్. I've worked my whole team, not just me, my whole team and me have put our life and soul into the blood, sweat and tears దీనికి. So we are coming very, very, very positive with lot of hard work. We are coming to the theatre. రసూల్ గారు, సో మీరు గతంలో చేసిన సినిమాలన్నీ మంచి లవ్ స్టోరీస్ స్క్రీన్ మీద చాలా బ్యూటిఫుల్గా చూపించారు. సో ఇప్పుడు ఇది యాక్షన్ వరల్డ్ స్పై జోనర్ కాబట్టి దీన్ని మీరు ఎంత ఛాలెంజ్గా తీసుకొని స్క్రీన్ ప్రజెంట్ చేశారు? అంటే మీకు ఎదురైన ఛాలెంజెస్ ఏంటి ముఖ్యంగా సినిమాటోగ్రఫర్? అంటే ఇంతకుముందు యాక్షన్ మూవీస్ కూడా చేశాను, చాలా చేశాను. బట్ దిస్ మూవీ ఫర్ మీ ఈజ్ ఎ ఛాలెంజ్ బికాజ్ నాకు మధ్యలో కొంచెం ఎక్కువ బ్రేక్ వచ్చింది కరోనా వంటి రకరకాల రీజన్స్తో. అండ్ ఈ పర్టికులర్ సినిమా జానరు లేకపోతే సురేందర్ రెడ్డి చెప్పిన స్టోరీ విన్న తర్వాత ఫర్ మీ ఇట్ బికేమ్ ఏ ఛాలెంజ్. ఐ వాంట్ టు డూ దిస్ టు
ఎవ్రీ ఫిల్మ్ ఐ మేక్ ఈజ్ ఎ రీబర్త్. నా లాస్ట్ సినిమా చేసాం, అది హిట్ అయింది, బాగుంది, అది కాకుండా దిస్ ఫిల్మ్ ఐ టుక్ ఇట్ మోర్ ఆఫ్ అన్ ఛాలెంజ్ బికాస్ ఐ హ్యావ్ ఫేస్డ్ మెనీ ఛాలెంజెస్ డ్యూరింగ్ ద కరోనా పీరియడ్ అండ్ ఐ ఫెల్ట్ లైక్ ఐ వాంట్ హ్యావ్ టు ప్రూవ్ మై సెల్ఫ్ అగైన్. సో ఐ లవ్ ఛాలెంజ్ ఎనీ టైమ్, షూటింగ్లో కానివ్వండి, ఎనీ టైమ్ ఇన్ మై లైఫ్ ఐ లవ్ ఛాలెంజ్. ఛాలెంజ్ లేకపోతే ఎక్సైట్మెంట్ ఉండదు, ఎక్సైట్మెంట్ లేకపోతే రిజల్ట్ ఉండదు. సో మీరు అందరూ కేఓస్ అవి అన్నారు, కేఓస్ లేకపోతే రిజల్ట్ రావండి కష్టపడకపోతే. కష్టం అనేది దట్ ఈస్ వేర్ యూ సక్సీడ్. 2 సంవత్సరాలు కష్టపడండి, 3 సంవత్సరాలు కష్టపడండి, అల్టిమేట్లీ రిజల్ట్ వచ్చేది. కష్టం లేకుండా రిజల్ట్ అనేది ఇంపాసిబుల్. సో వాట్ ఎవర్ కంప్లైంట్స్ ఎవ్రీబడి ఈస్ టాకింగ్ అబౌట్ టైము, వాట్ ఎవర్ యూనో కెవోస్ లేకుండా దెర్ ఈస్ నో గుడ్ రిజల్ట్ 100%. డైరెక్టర్ గారు, అక్కినేని హీరోస్ నుంచి అంటే అక్కినేని ఫ్యాన్స్ అంతా కూడా ఎక్కువ రొమాన్స్ కోరుకుంటారు. మా హీరో రొమాన్స్ చేస్తే చాలా బాగుంటుంది, హీరోయిన్తో పాటలు కావచ్చు అవన్నీ కూడా. సో దీనిలో అఖిల్ని మీరు 50% వాడుకున్నాం, మిగతా అంతా కూడా వాడుకోలేదన్నారు. సో అంటే ఈ సినిమాలో అంటే నేను 50% కాదు, అతనిలో ఉన్న టాలెంట్ని నేను 50% నేను లాక్కోగలిగాను అంటే వచ్చేవాళ్ళు 100% లాగుతారు. మచ్ మోర్. అది సూర్య గారు ఇటు సూర్య గారు, మీరు చాలామంది టాప్ యాక్టర్స్ అందరితోటి వర్క్ చేశారు కదా. యాక్చువల్గా ఇది జనరల్ కూర్చున్నాడు, టాప్ యాక్టర్స్తో చేసేటప్పుడు దర్శకుడికి ఫ్రీ హ్యాండ్ ఉందా? అంటే డైరెక్ట్ చేసినాక మళ్ళీ చేంజ్ చేస్తారా? నేను ఇప్పటివరకు చేసిన అన్ని సినిమాలన్నీ కూడా అది ఫెయిల్యూర్ అవని సక్సెస్ అవని ఇట్స్ మై ఓన్. నేనే తీసుకున్నాను, నాకు అలాంటి ఎక్స్పీరియన్సే లేదు అసలు ఏ సినిమాకి. సో నేనే మై ఓన్ డెసిషన్స్ ఎనీథింగ్. ఓకే, ఇంకో ఫన్ క్వశ్చన్, ఇందులో ఓన్లీ యాక్షన్ వేణుమా, యాక్షన్ ఇరుక్క, ఇంకా వేరే కూడా ఉంటాయా? ఎవ్రీథింగ్ ఇరుక్కుమా. అఖిల్ గారు చెప్పండి సార్. ఈ ప్రెస్ మీట్ని, ఫస్ట్ ప్రెస్ మీట్ని ఈ థియేటర్లో పెట్టడానికి అని స్పెషల్ రీజన్? మీరు కంఫర్టబుల్గా ఉంటారని. సీరియస్లీ కావాలంటే విశ్వ గారిని అడగండి. అనిల్ గారు మైక్ తీసు. సారీ థియేటర్ పేరు శివ థియేటర్ కూడా ఏదో కలిసి వస్తుంది. అనిల్ గారు ఇంకోటి ఉందండి, వస్తా అంటే నాకు అంటే డింట్ అండర్స్టాండ్ ఎక్కడనేది తెలియదు. వేరే చోట అఖిల్ టోల్డ్ దిస్ థియేటర్ బాగుంటుంది, కంఫర్టబుల్గా ఉంటుందని. సడన్లీ ఐ రియలైజ్డ్ వన్ ఆఫ్ మై హిట్స్ గూఢాచారి ఫస్ట్ ప్రెస్ మీట్ ఇక్కడే జరిగింది. ఓ సూపర్. అఖిల్ గారు సారీ నాకు అఖిల్ అలవాటు. అనిల్ గారు, మీరు నిర్మాతగా మారి 12 సంవత్సరాలైంది. ఫస్ట్ టైం అక్కినేని కుటుంబంలో అక్కినేని హీరోతో చేస్తున్నారు. ఆ ఎక్స్పీరియన్స్ గురించి, ప్లస్ ఎన్నో బ్లాక్ బస్టర్ ఇచ్చారు, ఎన్నో పెద్ద హీరోలతో చేశారు. అయితే ఈ సినిమా మేకింగ్ విషయంలో ఇంకా చాలా ఎక్కువ నష్టాలు పడ్డారనే విషయం అందరికీ తెలిసిందే. సో దాని గురించి ఇది అంటే నేను ఇండస్ట్రీలో ఫస్ట్ మూవీ చేయాల్సింది నాగార్జున గారితో అండి. అండ్ ఎవరన్నా తెలియని వాళ్ళు ఉంటే మా బ్యానర్ ఒక్కసారి చూస్తే, ఇది శివ థియేటర్ అండి, అది శివ స్టిల్. ఓకే, సో దిస్ ఈజ్ సంథింగ్ మెమొరబుల్ ఫర్ మై. అండ్ 12 ఏళ్ళకి కౌరికి తీరింది. అండ్ డెఫినెట్లీ మచ్ మోర్ విల్ బి దేర్. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. త్వరలో సారీ కలిపా జెన్యున్గా చెప్తారు, అసలు ఆలోచన లేదు ప్రస్తుతానికి. స్క్రిప్ట్ దొరికితే చేస్తాం సార్. ప్రాబ్లం ఏంటంటే మల్టీ స్టార్ చేసేయడం చాలా ఈజీ, అన్నతమ్ములు చేస్తే కొంచెం ఆలోచించాలి ఎలా సెట్ అవుద్ది, ఏంటి క్యారెక్టర్లు ఏంటని. ప్రస్తుతానికి నేను ఉన్న లుక్లో ఆయన యంగర్గా ఉన్నాను. డెఫినెట్లీ కోరుకుంటారు ఫ్యాన్స్ కోసం, డెఫినెట్లీ చేస్తాం, చేయకుండా ఉండను. సో స్క్రిప్ట్ వచ్చిన వెంటనే ఫస్ట్ మేమే ఎక్సైట్మెంట్తో మేమే అనౌన్స్ చేస్తాం ఫ్యాన్స్ కోసం. థ్యాంక్ యూ. సురేందర్ రెడ్డి గారు సినిమా టీజర్ చూస్తే మొత్తం హీరో, హీరోయిన్, మమ్ముట్టి ముగ్గురే కనిపిస్తూ ఉన్నారు. ఇంకెవరు ఆర్టిస్టులు ఉన్నారు, ఇంకా మెయిన్ లీడ్ వీళ్ళు ముగ్గురు మీద రన్ చేస్తూ ఉన్నారండి. యా, ఈ పోస్టర్తో మీకు అర్థమవుతుంది 3 క్యారెక్టర్స్ అండ్ ఈ రివర్స్డ్ అనేది 3 కోసం. మెయిన్ లీడ్ మమ్ముట్టి గారు, అఖిల్ గారు. అఖిల్ గారు. థ్యాంక్ యూ.
నా పరిస్థితి ఏంటండి, నా పరిస్థితి ఏజెంట్ అండి, 2 years ఏజెంట్. ఈ పిలక, ఈ బాడీ నా పరిస్థితి. 28th థియేటర్లో కలుద్దాం. మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ ప్రెస్ మీట్, సో ఒక పాజిటివ్ నోట్ మీద స్టార్ట్ చేసినందుకు థ్యాంక్ యూ. ప్రతి